హలో హాయ్ అండి, నమస్తే. ఇంటి నుంచి 5 గంటలకు స్టార్ట్ అయ్యాము కదా. 6 వరకు అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. 6కి రీచ్ అయిన వెంటనే ఐఆర్సిటీసీ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు ప్యాకేజ్ పేపర్స్ ఇంకా ఆధార్ కార్డ్స్ అవి చెక్ చేసేసి ప్లాట్ఫామ్ ఏ నెంబర్ పైనకైతే ట్రైన్ వస్తుందో అవన్నీ చెప్పి అక్కడ వెయిట్ చేయమన్నారు. కానీ ఎందుకో ట్రైన్ 7 o'clock అన్నారు, కానీ 7:30 హాఫ్ అన్ అవర్ అయితే లేట్ వచ్చింది. 7 o'clock వచ్చింది ట్రైన్ ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి. ఈ ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ అయితే చాలా నీట్గానే ఉంది. మేమైతే నైట్ స్టే చేయడం అయితే ఫస్ట్ టైం అండి. నార్మల్గా హైదరాబాద్ టు నిజామాబాద్ 3 hours జర్నీ మాకు. అలా వెళ్ళాం, కానీ నైట్ టైం అయితే ఎప్పుడు జర్నీ చేయలేదు. అది కూడా స్లీపర్లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రైన్లో ఇది. ఇంకా 7కి స్టార్ట్ అయ్యాం కదా. ఇంకా మేము 8:30కి డిన్నర్ అట్లా ఫినిష్ చేసేసుకుని పడుకుందాం. ఇంకా నెక్స్ట్ డే పిల్లలు టైర్డ్ అయిపోతారు కదా అని అనుకుంటే పిల్లలైతే అస్సలు పడుకోలేదండి. నైట్ 12-12:30 వరకు కూడా అలవాటు లేని ప్లేస్ కదా. మళ్ళీ పైన ఇచ్చారు మాకు స్లీపర్స్. అసలు భయం వేసి పిల్లలైతే నిద్రపోలేదు. నైట్ అంతా 12:30-1 వరకు కూడా మెలుకున్నారు. నేనైతే పైన పడుకున్నాను, పిల్లలు ఈనాల కింద పడుకున్నారు. 1 అయిందండి పిల్లలైతే నిద్రపోవడానికి. ఇంకా 7:20కి ఎగ్జాక్ట్గా మేము తిరుమల స్టేషన్లో అయితే రీచ్ అయ్యాము. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రాసింది చూడండి, ఐఆర్సిటీసీ టూర్ ప్యాకేజ్ అని. అక్కడికి వెళ్ళి ఆ పేపర్స్ చూపించగానే వాళ్ళే తీసుకెళ్లారు వ్యాన్లో. ఒక 10 members ప్యాకేజ్ వాళ్ళు ఉంటారు కదా, 10 members అందరినీ కలిపి ఆ వ్యాన్లో హోటల్ రూమ్కి అయితే తీసుకెళ్లారు. మేము నార్మల్గా కాకుండా ప్యాకేజీలు ఎందుకు బుక్ చేసుకున్నామంటే ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం తిరుమల వెళ్ళడం కాబట్టి అక్కడ ఏవి ఏంటి ఎలా అని అసలు మాకు తెలీదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి. మళ్ళీ పిల్లలు ఉన్నారు, దర్శనానికి కూడా ఎంత టైం పడుతుందో తెలియదు అని చెప్పేసి మేమైతే ప్యాకేజీలో బుక్ చేసుకున్నాము. హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. మనకి స్టేషన్ నుంచి హోటల్ రూమ్ వరకు మనకి ఒక 15-20 minutes అయితే టైం పట్టింది. ఇంకా ఇక్కడ కింద వెయిటింగ్ హాల్ ఇంకా రిసెప్షన్ అయితే ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. $7:20కి అక్కడ స్టేషన్కి రీచ్ అయ్యాం కదా. 7:20 నుంచి హోటల్ రూమ్కి వచ్చేసరికంటే 7:40 అయింది. 7:40 నుంచి 8:30-9 లోపే అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అవ్వండి, కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అవుదాము అని చెప్పేసి చెప్పారండి వాళ్ళు, ప్యాకేజ్ వాళ్ళు అందరికీ. హోటల్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, ఒకసారి చూసేయండి మొత్తం. ఇంకా ఇక్కడ మేము ఫ్రెష్ అయిన తర్వాత మాకు ఇక్కడ నార్మల్ వాటర్ బాటిల్స్ ఇంకా హాట్ వాటర్
కాఫీ కావాలనుకునే వాళ్ళకు కాఫీ, ఇంకా గ్రీన్ టీ అవైతే అక్కడ పెట్టేస్తారు, మనమే చేసుకోవాలి. ఇంకా పిల్లలు మేము ఫ్రెష్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం లగేజ్ అంతా, ఇంకోటి ఏంటంటే వాళ్ళు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెహికల్లోనే తీసుకొని రమ్మన్నారు. ఎందుకంటే మనకు అక్కడ దర్శనం లేట్ అయితే కనుక అటు నుంచి అటే ట్రైన్ ఎక్కిచ్చేస్తాను అని చెప్పేసి ముందే చెప్పారు. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసాం మేము కిందకి. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మాకంటే ముందే ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసారు. మాదే కొంచెం లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫ్రూట్స్ పెట్టారు, శాండ్విచ్, ఇంకా వడ, ఇడ్లీ, దోశ లేదు, వడ, ఇడ్లీ, ఊతప్పం, స్వీట్ డబల్ కా మీఠా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ఫాస్ట్ టిఫిన్ అయితే చేసేసి మేము వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాము. అప్పటికి ఆల్రెడీ 8:20, 8:30 అయిందండి టైం. మార్నింగ్ 8:30 అయింది. మేము బ్రేక్ఫాస్ట్ చేసి కింద వెయిటింగ్ హాల్కి వచ్చేసరికంటే 8:30 అయింది. ఇంకా అందరిది బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత అందరినీ కలిపి అదే వెహికల్లో తీసుకెళ్తా అని చెప్పారు, వెయిట్ చేయమన్నారు. ఇంకా అక్కడ నుంచి 9 o'clock స్టార్ట్ అయ్యాం కదా. మిడిల్లో చెక్కింగ్ ఉందండి. వెహికల్ని, లేడీస్ని, జెంట్స్ని అందరినీ చెక్ చేశారు. అక్కడ ఒక 10-15 minutes టైం అయితే పట్టింది. ఇక్కడ చెక్కింగ్ కంప్లీట్ అయిందంటే ఇంకా మనం దగ్గర వరకు వెళ్ళిపోయినట్టే. ఎవరైనా చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. వెళ్ళే దారిలో రోడ్లు అవి ఎలా ఉన్నాయి, కొండపై నుంచి ఇల్లు ఎలా కనిపిస్తున్నాయో ఒకసారి చూపిస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా మధ్యలో దేవునికి ఎవరన్నా జుట్టిచ్చే వాళ్ళు ఉంటారు కదండి, మొక్కు, అది ఇవ్వడానికని మధ్యలో ఒక 1 hour అయితే ఆపారు. దానికి టికెట్స్ అయితే ఏం లేదండి, అది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడే ఉంది. దానికోసం టికెట్స్ అమౌంట్ ఏం పే చేయలేదు మేమైతే. మధ్యలో లంచ్ ఒకటి మందండి. లంచ్ అయితే వాళ్ళు మనకి ఇవ్వలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి, స్టేషన్ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం, ప్లస్ మళ్ళీ దర్శనం తర్వాత మళ్ళీ మనల్ని ట్రైన్ ఎక్కించే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. కానీ లంచ్ అయితే ఇవ్వలేదు. మేము మిడిల్లో లంచ్ చేసాము. రిటర్న్లో అయితే మాకు దర్శనానికి 2.5 hours టైం పట్టిందండి. స్పెషల్ దర్శనం వాళ్ళు ఉంటారుగా, 300 rupees టికెట్ వాళ్ళకైతే 18 hours టైం పట్టింది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు దర్శనం తర్వాత. మాకైతే 2.5 hours టైం పట్టింది. ఇంకా నార్మల్గా వెళ్తే బెటరా, ప్యాకేజ్లో వెళ్తే బెటరా అంటే కనుక నేను చెప్పేది ఏంటంటే, మేము బయట వేరే టెంపుల్ ప్లేసెస్ అయితే ఏది చూడలేదండి. డైరెక్ట్ టెంపుల్కే వెళ్ళాము. దేవుని దర్శనం తర్వాత మళ్ళీ మమ్మల్ని రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కిచ్చేస్తారు. కానీ కొందరు అన్ని మిగతా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా చూడాలి అనుకునే వాళ్ళకైతే నార్మల్గా వెళ్తేనే బెటర్ అండి. ప్యాకేజ్లో వెళ్తే ఏంటంటే ప్రతి దానికి టైమింగ్ ఉంటుంది. ఈ టైంలో ఫ్రెష్ అవ్వాలి, ఈ టైంలో టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్తారు. దాన్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం నార్మల్గా ప్యాకేజ్లో కాకుండా నార్మల్గా వెళ్తే ఏంటంటే మనకు నచ్చినట్టు స్టే చేయొచ్చు. మనం 2 or 3 days టైం తీసుకుని వెళ్తే కనుక ప్రశాంతంగా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి రావచ్చు. బట్ అంత టైం లేదు, మాకు తొందరగా దర్శనం అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్యాకేజ్ అయితే బెటర్ అండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి మొబైల్ ఫోన్స్, కెమెరాస్ అయితే అలౌ చేయరండి, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఇంకా మీకు షూట్ చేయలేను.
ఇప్పటి వరకు అయితే నేను ప్యాకేజ్లో వెళ్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అదంతా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేయాలనుకున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.